ఉర్సా కంపెనీ వ్యవహారం ఏదైతే ఉందో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరు వదిలిన సాక్షి అయితే మాత్రం వదిలేలేదు. మొత్తం ఆ ఉర్సా సంస్థ ఏంటి, దాని గొడవ ఏంటి, మూలాలతో సహా తవ్వి తీసేసి రోజు ఏదో కథనం ప్రచురిస్తూనే ఉంది. దీన్ని మొదట్లో ఖండించింది ప్రభుత్వం, తర్వాత లైట్ తీసుకుంది. అలాగని చెప్పి మరి నిజంగా ఇవన్నీ సాక్షి రాసేవి తప్పులైతే దాని మీద ఇమీడియట్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. సైలెంట్గా ఉన్నారు అంటే ఏదో జరుగుతోంది, అక్కడ ఏదో తప్పు జరుగుతుందో లేదంటే తప్పుదో ఎవలో వెళ్తుందో. అయితే దానికి సంబంధించి అబ్బూరి ఎవరైతే ఉన్నారో అబ్బూరి సతీష్ అనే వ్యక్తి తాజాగా అబ్బూరి మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది, అంటే అబ్బూరి సతీష్తో పాటు అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి ఫ్యామిలీ చేతిలో చాలామంది మోసపోయారు అంటూ బయటకు వచ్చారట. ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ప్రధానంగా మోసాలే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చిటోపి పెట్టారట. తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు కార్చౌకగా కొట్టేశారు. ఈ భాగోతం బయటపడడంతో ముసుగు దొంగలు వెనక ఉన్న ముఖ్య నేతలు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం 3,000 కోట్ల భూమిని ఎలా దారాదత్తా చేస్తారు అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. అయితే ఉర్సా క్లస్టర్లో ప్రధాన ప్రమోటర్గా ఉన్న సతీష్ అబ్బూరి ఫ్యామిలీ 21st సెంచరీ పేరుతో పలు డొల్ల కంపెనీల్లో నెలకొల్పి చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా విల్లోకి వస్తున్నాయట. అమెరికాలో ఉంటున్నామని చెప్తూ, ఎన్ఆర్ఎల్వేని చెప్తూ తమ నెట్వర్త్ 100 కోట్లు ఉంది అంటూ అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లోని విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని దారబోసిన వారికి కుచ్చిటోపి పెట్టారట. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి, సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించారు. అమెరికాలో 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ LLC పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదైన విషయాన్ని కేసీఆర్ నాని సాక్ష్యాలతో సహా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే దీని మీద ఇప్పుడు మొత్తం ఇండియాలో దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అంటే చిన్ని, ఆయన భార్య కేసినేని జానకి లక్ష్మి డైరెక్టర్గా వ్యవహరించారట. కేసినేని చిన్ని వైదొలిగిన తర్వాత జానకి లక్ష్మి డైరెక్టర్గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ LLCకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇండియాలో కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఎగనామం పెట్టేశారు గతంలో కంపెనీ పెట్టి. ఇప్పుడు మళ్ళీ ఉర్సా క్లస్టర్ పేరుతో అందులోకి పైగా ఈయన ఎంపీగా ఉన్నారు కదా కేసినేని చిన్ని, ఈయన సహకారంతో మళ్ళీ ఒక అతిపెద్ద కుచ్చిటోపీ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అంటూ కొన్ని కీలక అంశాలే రాసుకొచ్చింది సాక్షి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి.